హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేపాటికి పోస్టర్స్ అనమాట. మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ మీద. మీరు కూడా మీ ఓన్గా పోస్టర్స్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా లేటెస్ట్ అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. యాప్ పేరు వచ్చేపాటికి పోస్టర్స్ మేకర్ యాప్ అనమాట. ఇది ప్లే స్టోర్లో అవైలబిలిటీలో ఉంది. అది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. యాప్ను ఓపెన్ చేసి మనం ఎలా సింపుల్గా పోస్టర్ క్రియేట్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, యాప్లో చాలా టెంప్లెట్స్ అయితే ఉన్నాయి. పోస్టర్ సంబంధించి రకరకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. మన కేటగిరీస్ వైజ్గా మనకు నచ్చిన పోస్టర్స్ అనేవి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను సింపుల్గా ఒక టెంప్లెట్ ద్వారా మన పోస్టర్స్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. నేను జస్ట్ ఒక టెంప్లెట్ అనేది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఇలా పోస్టర్ అనేది వస్తుంది. దాన్ని జస్ట్ మీరు అలా ఎడిట్ మీద ప్రెస్ చేస్తే చాలు, మీకు ఇక్కడ ఆప్షన్స్ అయితే వచ్చేస్తాయి. చూసారు కదా. ఇప్పుడు ఇక్కడ మన ఇమేజ్ని ఎలా పెట్టాలి ఈ పోస్టర్ మీద అనేది నేను ఇప్పుడు చెప్తాను. మీకు లెఫ్ట్ సైడ్న 3 బాక్సెస్ అయితే కనిపిస్తున్నాయి కదా, దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ లేయర్స్ టైప్లో చూపిస్తుంది, ఫోటోషాప్ లేయర్స్లో లాగా. జస్ట్ మీరు ఇక్కడ ఆ ఫోటో దగ్గర డిలీట్ చేసేయండి, బ్యాక్ వచ్చేయండి. చూసారు కదా, సింపుల్గా ఫోటో అనేది డిలీట్ అయిపోయింది. ఇమేజ్ మీద ప్రెస్ చేయండి. ఒక ఇమేజ్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నేను శాంపుల్గా చెప్తున్నాను నేను ఎలా యూస్ చేసుకోవాలి టెంప్లెట్ని అనేది. మీరు ఇంక అందులో ఉన్న టెంప్లెట్స్ని బట్టి మీరు యూస్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు ఇక్కడ సైజెస్ ఉంటాయి, కరెక్ట్ సైజ్ మీరు చూసుకుని దాన్ని రైట్ మార్క్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇలా ఇమేజ్ అనేది దీని మీద వచ్చేస్తుంది. ఇప్పుడు సపోజ్ ఇది మళ్ళీ సేమ్ బ్యాక్ ప్లేస్కి వెళ్ళాలి అంటే మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ సైడ్న 3 బాక్సెస్ కనిపిస్తున్నాయి కదా, పైన 3 బాక్సెస్, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసినప్పుడు యారో మార్క్ డౌన్కి ప్రెస్ చేయండి. అంతే సింపుల్గా మీరు ఇలా ప్రెస్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా మీకు ఇక్కడ ఇమేజ్ అనేది వచ్చేస్తుంది. చూసారు కదా, ఇమేజ్ అనేది వచ్చేస్తుంది. సింపుల్గా మీరు రాసుకోవచ్చు. ఇక్కడ జస్ట్ ఇలా డబుల్ ప్రెస్ ఇచ్చేస్తే చాలు, ఇక్కడ నేమ్ అనేది మీకు వచ్చేస్తుంది అనమాట. ఇలా నేమ్ అనేది మీరు రాసేయచ్చు. అలాగే మీరు దీని మీద ప్రెస్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా అది బ్యాక్ వెళ్ళిపోయి సేమ్ పొజిషన్లోకి వచ్చేస్తుంది. ఇలా సింపుల్గా ఇక్కడ ఉన్న టెంప్లెట్స్ని మీ ఓన్ ఇమేజెస్తో మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అంతేకాదు, మన ఓన్గా ఈ యాప్ ద్వారా ఎలా క్రియేట్ చేసుకోవాలన్నది ఇప్పుడు నేను చెప్తాను. ఇక్కడ మీకు జస్ట్ ఇక్కడ రైట్ మార్క్ మీద క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుంది. నేను మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్నాను. 1 సెకండ్. ఇక్కడ మళ్ళీ న్యూ మీద ప్రెస్ చేశాను. న్యూ మీద ప్రెస్ చేస్తే మనం ఇక్కడ క్రియేట్ న్యూ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ కేటగిరీ మీకు ఏ డిజైన్ కావాలనేది ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి అనమాట. ఇందులో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అలాగే పోస్టర్స్ కానీ, ఇన్విటేషన్స్ కానీ, లోగో కానీ, బిజినెస్, ఫేస్బుక్, ట్విట్టర్, అలాగే బ్లాగ్ పోస్టర్స్ కూడా అనమాట. యూట్యూబ్ సంబంధించి థంబ్నెయిల్స్ కూడా, పింట్రెస్ట్ గ్రాఫిక్స్ అనమాట, సోషల్ మీడియా, A4 డాక్యుమెంట్, US లెటర్ డాక్యుమెంట్. చూసారు కదా ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఈ యాప్లో. మన పోస్టర్స్కి ఎందుకంటే ఇది పోస్టర్స్ చాలా బాగుంది కాబట్టి నేను యాప్ అనేది చెప్తున్నాను నేను. ఇక్కడ మీకు నచ్చిన సైజ్ అనేది మీరు తీసుకోండి. ఇక్కడ పోస్టర్ మీరు క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా సైజ్ అనేది వచ్చేస్తుంది. వచ్చినప్పుడు మీకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కలర్స్ ఉన్నాయి, అలాగే ప్యాటర్న్స్ ఉన్నాయి. ఇవన్నీ మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నేను జస్ట్ ఊరికే చెప్తున్నాను ఎలా యూజ్ చేయాలి అన్నది. క్రియేటివ్ అనేది మీ దగ్గర నుంచి రావాలి. నేను చెప్పే యాప్స్ మీకు సింపుల్గా అర్థమైతే మీరు వండర్స్ అనేవి క్రియేట్ చేయగలుగుతారు, అలా ఎడిటింగ్ సంబంధించి. తర్వాత మీకు ఇక్కడ మోర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత నాకు నచ్చిన ఒక పోస్టర్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సపోజ్ ఇది గిటార్ ఉంది. సరే, ఓకే, మనం కరెక్ట్గా ఇక్కడ మీకు ఎక్కడ పర్ఫెక్ట్గా కావాలి అంటే ఫిట్ ఆల్ సైడ్స్ అని నేను ప్రెస్ చేస్తున్నాను. అంటే 4 సైడ్ల ఇమేజ్ అనేది ఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అందుకని నేను సైడ్స్ అనేది ప్రెస్ చేశాను. 4 సైడ్లు ఇది ఫిట్ అయిపోయింది. ఇప్పుడు నేను టెక్స్ట్ రాస్తున్నాను. సపోజ్ ఇది నా మ్యూజిక్ షాప్ ఓపెనింగ్ అనుకోండి. ఊరికే నేను రాసి మీకు చూపిస్తాను అది ఎలా చేయాలి అన్నది. ఇక్కడ మీకు టెక్స్ట్ మీద ప్రెస్ చేశాను. సపోజ్ నేను నా పేరే రాసుకుంటున్నాను. ఓకే, జస్ట్ డన్ అన్నాను. దీన్ని పర్ఫెక్ట్గా ఇలా సెట్ చేశాను. సెట్ చేసిన తర్వాత ఇంకో టెక్స్ట్ తీసుకున్నాను. మళ్ళీ ఎడిట్ మీద క్లిక్ చేశాను. ఓకే, అప్లై చేశాను. తర్వాత మళ్ళీ టెక్స్ట్ తీసుకున్నాను. అలాగే మ్యూజిక్ షాప్ అన్నాను. మ్యూజిక్ షాప్ జస్ట్ ఇలా అన్నాను. ఇక్కడ మళ్ళీ టెక్స్ట్ తీసుకున్నాను. ఓపెన్ డేట్. జస్ట్ ఇలా ప్రెస్ చేశాను.
ఓపెనింగ్ డేట్, మళ్ళీ దాని మీద ప్రెస్ చేశాను. ఓపెనింగ్ డేట్ అని రాశాను. తర్వాత జస్ట్ ఇక్కడ టైం అనేది ఒక మెన్షన్ చేస్తాను. జస్ట్ ఇక్కడ 2 PM అని, 2 PM. జస్ట్ ఊరికే ఇలా ఒక టైం ఏని సెట్ చేసుకున్నాను కాబట్టి ఇలా ఓపెనింగ్ టైము డేటు ఒక పోస్టర్కి సంబంధించి ఏదైతే ఉండాలో నేను అది పెడుతున్నాను అనమాట. ఇక్కడ మ్యారేజ్ సంబంధించి కానీ చాలా ఆప్షన్స్ అయితే ఇందులో ఉన్నాయి. జస్ట్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది నేను చెప్తున్నాను. తర్వాత ఇక్కడ మీకు జస్ట్ ఇలా క్రియేట్ చేస్తే మీకు కలర్స్ అనే ఆప్షన్ ఉంది. మీకు నచ్చిన కలర్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పింక్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను, ఈ కలర్ తీసుకున్నాను, ఆరెంజ్, యా ఒక కలర్స్ అనేవి సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఫాంట్స్ ఎలా అప్లై చేయాలి, ఇక్కడ చాలా మీకు ఇక్కడ సైజు కావాలంటే సైజు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. మీ ఒక సైజు మీరు పర్ఫెక్ట్గా పెట్టేసుకోండి. పెట్టేసుకున్న స్టైల్స్ అనమాట. ఇక్కడ మీకు చాలా స్టైల్స్ అయితే ఉన్నాయి. నాకు ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి, మీరు ఇవన్నీ ట్రై చేయొచ్చు. నేను ఒక స్టైల్ ద్వారా తొందరగా చూపిస్తున్నాను, మళ్ళీ ల్యాగ్ అయిపోతుంది కాబట్టి. తర్వాత స్టైల్, ఓకే, మ్యూజిక్ షాప్, ఓపెనింగ్ డేట్, బ్రష్ మోడ్లో వస్తుంది అనమాట. ఇది ఫాంట్ వచ్చేపాటికి ఇలా మీరు సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మీకు ఇక్కడ డబుల్ క్లిక్ ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ ఫాంట్స్ అయితే ఉన్నాయి కదా, స్టైల్స్లో మీకు ఇక్కడ బోల్డ్ కావాలంటే బోల్డ్ తీసుకోవచ్చు. అలాగే ఇటాలిక్ అనమాట, ఇలా పక్కకు మూవ్ అవుతాయి. అండర్లైన్, దానికి అండర్లైన్ కావాలంటే అండర్లైన్ పెట్టుకోవచ్చు. ఇది అప్ లైన్ అనమాట, పైన మీకు లైన్ కావాలంటే లైన్ వస్తుంది, అక్కర్లేదు అనుకుంటే దాని మీద ప్రెస్ చేస్తే చాలు. తర్వాత మిడిల్లో కూడా లైన్ అనేది వస్తుంది, అవసరం లేదు అనుకుంటే మీరు తీసేసేయచ్చు. జస్ట్ ఇలా అంటే మీకు వెళ్ళిపోతుంది. ఇక్కడ తర్వాత మీకు ఇక్కడ ట్రాన్స్పరెంట్లో కావాలంటే ట్రాన్స్పరెంట్లో మీరు సెట్ చేసుకోవచ్చు. అలా సింపుల్గా మీరు ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. లేదు ఇంకా మీకు మోర్ ఆప్షన్స్ కావాలంటే ఒక్కసారి మీరు 1000 రూపీస్ పెట్టి బై చేస్తే చాలు. మీకు ఇందులో చాలా చాలా వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం అనమాట. మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. పోస్టర్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, లేదు అనుకుంటే మీరు ఫ్రీగా మీ క్రియేటివిటీని బట్టి మీరు ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఫ్రీ యాప్ అనమాట ఇది. ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ కావాలంటే మనం బై చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇంకంతే, ఇంక ఈ సింపుల్గా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా మీకు డిజైన్స్ కావాలి అనుకోండి, ఇక్కడ స్టిక్కర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. మీకు ఇక్కడ రకరకాల స్టిక్కర్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. నేను లైట్కి సంబంధించి కొన్ని స్టిక్కర్స్ అనేవి సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, జస్ట్ ఒక చూపిస్తాను మీకు. ఇలా ఆ ఇమేజ్ మీద ఇలా ప్రెస్ చేశాను, ఇలా మీకు రకరకాల స్టిక్కర్స్ అయితే వస్తాయి. అలాగే కలర్స్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట. డిఫరెంట్ కలర్స్ని బట్టి మీరు యూస్ చేసుకోవచ్చు. అలాగే సైజుని బట్టి మీరు కలర్స్ యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇవి కదలకుండా ఉండాలి అంటే మళ్ళీ మీరు ఒకసారి ఇమేజ్ సెట్ చేసుకున్న తర్వాత అది కదలకుండా ఉండాలంటే మళ్ళీ మీరు లెఫ్ట్ సైడ్ 3 బాక్సెస్ అయితే ఉంటాయి కదా, దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత లాక్ మీద ప్రెస్ చేయండి. అంతే, అక్కడ ఆ ఇమేజెస్ అనేవి ఏమీ మూవ్ అవ్వవు. మీరు ఏ పొజిషన్లో పెడితే ఆ పొజిషన్లో మాత్రమే ఉంటాయన్నమాట. తర్వాత ఇమేజెస్ ఎలా తీసుకోవాలి ఇందాక నేను చెప్పాను. జస్ట్ మీరు ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ కనుక ప్రెస్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా మీకు సేవ్ అనేది అయిపోతుంది. మీరు సింపుల్గా ఎవరికైనా షేర్ చేయొచ్చు. లేదు అనుకుంటే మీకు ఆల్రెడీ డౌన్లోడ్ అనేది అయిపోయింది అనమాట. ఇది జస్ట్ ఇలా షేర్ బటన్ ప్రెస్ చేస్తే మీరు వాట్సాప్లో ఎవరికైనా మీ పోస్ట్ అని సింపుల్గా షేర్ చేయొచ్చు. ఫ్రెండ్స్, అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా లేటెస్ట్ అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.